హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను వేసిన ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ముగ్గు కంటే నాకు వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న చిలకల సౌండే చాలా బాగా అనిపించింది. వీడియో అయితే చివరి వరకు చూడండి. అందులో మా అత్తమ్మ మాట్లాడించింది కూడా మీకు చూపిస్తాను. సంక్రాంతి రోజు మేమైతే ముగ్గులో ఇలా ఒక 5 గొబ్బెమ్మలు పెట్టేసుకుంటామన్నమాట. ఇంట్లో ఆడపిల్లతోటి వేసిన ముగ్గులో ఇలా గొబ్బెమ్మలు అయితే పెట్టేసిస్తాము. దాంట్లో పెసరపప్పు, శనగ కూర, చక్కెర, బెల్లము, నువ్వులు, నేరిగాయలు, చెరుకు గడలు ఇలా మనకు ఏవి ఉంటాయి గొబ్బెమ్మలో నైవేద్యంలాగా పెట్టేసి ఊదిబత్తులు ముట్టించి ముగ్గుకైతే మొక్కేసుకుంటామన్నమాట. మీకు నా ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మా అత్తమ్మ మళ్ళీ సిగ్గుపడుతుంది చూడండి. అవలేసిన ముగ్గులన్నీ అవలేసిన ముగ్గులు నువ్వేసినా అని చెప్పు. నువ్వేసినావు. నువ్వేం పని చేసినావు గట్టి చెప్పు. యాక్చువల్లీ వీడియో తీసే ముందే సిగ్గుపడింది అనమాట, నన్ను తీయకే అని. సో మళ్ళీ అలా నేనే తీసాను. చూడండి, దీంట్లో ఒక తప్పు ఉంది. శుభాకాంక్షల దగ్గర ఓన్లీ కానే ఉంది. తర్వాత మా ఆయన అక్కడ తప్పుగా రాసావని చెప్తే మళ్ళీ కా కింద క్ష అనేది మర్చిపోయాను. చూడండి, చాలా పనులు ఉంటాయి కదా, ఏదో ఒకటి మర్చిపోవడం మాత్రం కంపల్సరీ అవుతుంది. సో మీకు నా ముగ్గు ఎలా నచ్చింది? అలాంటి మా ఇంటి దగ్గర ఉన్న చిలకల సౌండ్ అయితే నాకైతే ఈ వీడియోలో పిచ్చిగా నచ్చేసిందండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, నేను ఈ రథం ముగ్గు అయితే చాలా కష్టపడి వేశాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సంక్రాంతి పిండి వంటలు చేసుకున్నారా అందరూ? సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాంగ్ వీడియో కూడా కింద లింక్ ఇచ్చేసాను, వెళ్ళి చూసేయండి.